హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మనం ఫస్ట్ గ్రేడ్ ఎడ్యుకేషన్లో భాగంగా ఫస్ట్ చాప్టర్ అయినటువంటి భారతదేశము విద్యా చారిత్రక అభివృద్ధి గురించి తెలుసుకుందాం. దాంట్లో భాగంగా మనకి ఇక్కడ ఫస్ట్ టాపిక్ అయినటువంటి విద్య అర్థం నిర్వచనం స్వభావం తెలుసుకుందాం. ఇక్కడ మనకు విద్య అనే పదం విద్యని సంస్కృత ధాతు నుంచి ఉద్భవించింది. ఇక్కడ విద్యనగా తెలుసుకోవడం, సంభవించడం, కనుగొనడం, భావించడం, అవగాహన చేసుకోవడం. మనకు విద్య అంటే ఇక్కడ తెలుసుకోవడం, సంభవించడం, కనుగొనడం, భావించడం, అవగాహన చేసుకోవడం. అలాగే ఇక్కడ మనకు విద్యను ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అంటాం. ఎడ్యుకేషన్ అనే పదం లాటిన్ పదాలైనటువంటి ఎడ్యుకేర్, ఎడ్యుసీర్ అనే రెండు లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది. ఇక్కడ ఎడ్యుకేర్ అనగా శిశువుని అభివృద్ధి చేయడం, ఎడ్యుసీర్ అనగా దారి చూపించడం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ విద్య అనేది విద్ అని సంస్కృత ధాతువును ఉద్భవించింది. ఇక్కడ విద్ అనగా తెలుసుకోవడం, సంభవించడం, కనుగొనడం, భావించడం, అవగాహన చేసుకోవడం. విద్యను ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అంటాం. ఎడ్యుకేషన్ అనేది ఆంగ్ల భాష పదం. ఈ ఆంగ్ల భాష పదం అనేది ఇక్కడ మనకు రెండు లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది. ఇక్కడ ఆ రెండు లాటిన్ ఎడ్యుకేర్, ఎడ్యుకేర్ అనగా శిశువుని అభివృద్ధి చేయడం, ఎడ్యుసీర్ అనగా దారి చూపించడం అని అర్థం. ఇక్కడ ఈ ఎడ్యుకేషన్లో ఈ అనగా అవుట్ ఆఫ్ అని అర్థం. ఈ అనగా అవుట్ ఆఫ్, డ్యూకో అనగా వృద్ధిలోకి తీసుకురావడం, టు గ్రో అప్ అని అర్థం. ఇక్కడ ఎడ్యుకేషన్లో ఈ అనగా అవుట్ ఆఫ్ అని, డ్యూకో అంటే వృద్ధిలోకి తీసుకురావడం లేదా టు గ్రో అప్ అని అంటాం అన్నమాట. మనకు ఓవరాల్గా తీసుకున్నట్టయితే ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ చీకటి నుండి వెలుగుకు దారి చూపించడం విద్య అవుతుంది. చీకటి నుండి వెలుగుకు దారి చూపించడం అనేది విద్య అవుతుంది. విద్యను శిక్ష అని కూడా అంటాం. ఈ శిక్ష అనే పదం షాస్ లేదా క్షాస్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. శిక్ష అనే పదం షాస్ లేదా క్షాస్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఇక్కడ మనకు షాస్ లేదా క్షాస్ అనగా బోధించుట, నేర్పుట, క్రమశిక్షణలో ఉంచుట, నియంత్రణలో ఉంచుట, నిర్దేశించుట. ఇది మనకు ఓవరాల్గా విద్య అనేది మనకు ఏ పదాల నుంచి వచ్చిందని చెప్పేసి మనకు ఒక ఐడియా అనమాట. మరొకసారి రీకాల్ చేసుకున్నట్టయితే విద్య అనే పదం విద్య అనే సంస్కృత ధాతు వచ్చింది. ఇక్కడ విద్యనగా తెలుసుకోవడం, సంభవించడం, కనుగొనడం, భావించడం, అవగాహన చేసుకోవడం. అలాగే మనకి ఇక్కడ విద్య అనే పదము ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల భాష పదం నుంచి ఉద్భవించింది. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది విద్య అనేది ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అంటాం. ఎడ్యుకేషన్ అనే పదం రెండు లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది. ఇక్కడ ఎడ్యుకేర్ అనగా శిశువుని అభివృద్ధి చేయడం, ఎడ్యుసీర్ అనగా దారి చూపించడం. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల భాష పదంలో ఈ అంటే ఇక్కడ అవుట్ ఆఫ్ అని, డ్యూకో అంటే వృద్ధిలోకి తీసుకురావడం అని, టు గ్రో అప్ అని అర్థం అనమాట. అలాగే విద్యను మనం శిక్ష అని కూడా అంటాం. శిక్ష అనే పదం షాస్ లేదా క్షాస్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఇక్కడ షాస్ అనగా బోధించుట, నేర్పుట, క్రమశిక్షణలో ఉంచుట, నియంత్రణలో ఉంచుట, నిర్దేశించడం అనమాట. మనకి ఇక్కడ ఇదనమాట. ఓవరాల్గా వచ్చేసి మనకు విద్య అంటే ఏంటంటే ఇక్కడ మనకు చీకటి నుంచి వెలుగు దారి చూపించడం విద్య అవుతుంది. అలాగే విద్య అనగా మనకు వ్యక్తిని శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చేయడం అవుతుంది అనమాట. ఇంకో విధంగా చెప్పాలంటే జీవితమే విద్య కూడా అవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్.